రైట్, నమస్తే. ఇప్పుడు మల్కాజ్గిరిలో రాజకీయం వేడెక్కింది. ఒక చెక్కుల పంపిణీ విషయం ఒక పెద్ద గొడవకు దారితీసింది. ఆ ప్రోటోకాల్ నుంచి మొదలుకొని కొట్లాటల దాకా మారింది. ప్రస్తుతం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మండల్ చిన్న యాదవ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఏం జరిగిందన్న? అసలు ఒక చెక్కుల పంపిణీ విషయం, ఒక గుడి, అది ఆ సమక్షంలో గొడవలు జరగడం, అసలు ఏంది దాని వెనుక ఉన్నది ఏంటి అసలు? ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ప్రోగ్రామ్ చేసుకున్నారు. గుడిలో కొట్లాట చేయడం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి సాంప్రదాయం అనుకుంటున్నాను, నాకు తెలిసి మాత్రం. ఇంకా గుడిలో ఏమైందంటే ప్రోటోకాల్ ఇష్యూలో వచ్చింది. ప్రోటోకాల్ ఎవరైనా కార్పొరేటర్కి ఇస్తారు, ఇన్ఛార్జ్ మల్కాయర్ ఇన్ఛార్జ్ అంటే ఇస్తారు, ఎమ్మెల్యే గారికి మళ్ళా వచ్చిన బీర్లైలా గారికి వస్తుంది. బీర్లైలా గారు అడిగిరు చేరి అని చెప్పి, ఎమ్మెల్యే గారు అడిగిరు బాబు చేరి అని చెప్పి, చేరి అంటే నేను ప్రోటోకాల్ మంచిది నేను చేరి అని చెప్పి కార్పొరేటర్లకు చేరి లేకుండా కొట్లాట స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ అయింది. అది కొట్లాట స్టార్ట్ అయినా ఒక్కొక్కరిని బీఆర్ఎస్ కార్యకర్తలని మెల్లమెల్ల పక్కకు తీసుకోవడం స్టార్ట్ చేసింది. అది ప్రీ ప్లాన్డ్ గా జరిగిన అంటే ఇప్పుడు ఆ చైర్ లో కూర్చున్న వ్యక్తి అసలు ఎవరు? ఏదైనా హోదాలో ఉన్నాడా లేకుంటే ఎట్లా ఏదైనా పొజిషన్? మామూలు కార్యకర్త. ఒక కార్యకర్త అంటే ఒక కార్యకర్తకు ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు చేరి అనంత ఎందుకు? ఆల్రెడీ ప్లాన్ కదా, ప్రీ ప్లాన్ గా చేసుకున్నారు. ప్రీ ప్లాన్ గానే చేసుకున్నారు. ప్లాన్ గా చేసుకున్నారు కనుక అది అయింది. మరి దాడి దాకా తెరలేసింది, మొత్తం ఒక కొట్లాటలు జరిగింది. ఒక కార్పొరేటర్ భర్తను కూడా కొట్టినట్టుగా కనిపిస్తా ఉన్నది. కార్పొరేటర్ భర్తను కుడుతురు అని తెలిస్తేనే మేము పోయి ఆపడానికి పోయినాం. మేము కొట్లాడడానికి పోలేదు. మేము కొట్లాడడానికి పోతే వేరే ఉంటుండే. మేము కూడా దాడి చేయాలని ప్రతి కంపల్సరీ చేయాలి, పెద్ద విషయం కాదు. ఆడ కొట్లాట ఆపనికి పోయినాం మేము, అంతే తప్ప కొట్లాడని పెద్ద చేయాలని పోలేదు. ఆపనికి పోయిన వెనకకేంచి చేసేసి మీ మీద కూడా పడ్డది, నా మీద కూడా వేసేసి చేస్తే కూడా మనం ఇప్పుడు కాదు ఎప్పటి నేను కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కంప్లైంట్ నా మీద చేయట్లేసిన అని పక్క వదిలేదే ప్రసక్తే లేదు. దానికి ఎవరు సపోర్ట్ చేసినా వదిలే సమస్య లేదు. అది 100% చేస్తాను. నేను కంప్లైంట్ అయితే అంటే ఇప్పుడు ఈ మైనంపల్లి ఫ్యామిలీకి సంబంధించి కూడా ఒక 200 మంది కార్యకర్తలతో ఇక్కడికి రావడం, ఈ సవాళ్ళు, సిఐ ఎవడు ఎస్ఐ ఎవడు అని చెప్పి మాట్లాడడం కావచ్చు, ఇదంతా అసలు దేనికి సంకేతం అన్న? సిఐ ఎవడు ఎస్ఐ ఎవడు అంటే ఇప్పుడు మైనంపల్లి కొడుకు వస్తే మైనంపల్లి కొడుకు ఇక్కడేం పని, ఆయన మెదకేం మెదక్లో డెవలప్ చేసుకున్నాం, ఇక్కడికేం అవసరం. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, ఆయన చూసుకుంటుండు కదా, ఆయన చూస్తలేడా నేను వచ్చేమన్నా వాళ్ళు వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మల్కాజ్గిరిలో చూపెడతాం అసలు రాజకీయం ఏం కాదు, ఇప్పటికీ అయిపోయింది. ఎప్పటి నుంచి వాళ్ళతో నెక్స్ట్ వచ్చే కొడుకుని దింపిన బరిలో ఇక చూసుకుందామని చెప్పి మాట్లాడతాం. కొడుకుని దింపని ఇంకోరన్నా దింపని అయిపోయింది. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లా ఉండేనా? ఇంతవరకు లేదు. మల్కాజ్గిరి చరిత్ర 7-8 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఒక 7-8 నెలల నుంచి స్టార్ట్ అయింది. దేని వల్ల అంటారు ఇదంతా? ఇదంతా వెళ్ళిపోతున్నారు కదా, పక్క చూసుకుంటారు కదా, అసెంబ్లీ చూసుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు అని చెప్పి ఇవన్నీ స్టార్ట్ అయింది. ఇంకోటి కూడా ఇప్పుడు రాధాకిషన్ కి సంబంధించిన ఒక ఆడియో కాల్ కూడా బాగా వైరల్ గా మారుతా ఉన్నది, సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నది. అట్లా ఆ రకమైనటువంటి బూతులకు అసలు ఒక మాజీ ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఏందన్న ఇదంతా ఎట్లా చూడొచ్చు అసలు? ఆయన చెప్పి చేయించుకుంటుండే, మేమైతే చెప్తే పెద్దగా అవుతుంది. మేము ఆల్రెడీ చెప్పేసినాం, వద్దు ఏం మన దిక్కేంది, మనం తప్పులో వాడదు, తప్పులేననే మనం దొరికినప్పుడు చూసుకుంటాం. ఎట్లా తీసుకోపోతా ఉన్నారు ప్రజలు? మల్కాజ్గిరి ప్రజలు కూడా దీన్ని, ఈ గొడవకి ఎట్లా చూస్తా ఉన్నారు? ఒకటైపోయారు మల్కాజ్గిరి ప్రజలు మొత్తం ఒకటైపోయారు. ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, ఉన్నదో కాంగ్రెస్ కొంతమంది కానీ మిగతా అంతా ఒకటయ్యారు. అందరూ దీనికి ఈ ఫెస్టివల్ తర్వాత దీనికి వేరేగా ఉన్నది ప్రోగ్రామ్స్. రాబోయే మళ్ళీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మేమే చక్రం తిప్పబోతా ఉన్నాం, ప్రజలందరూ మాదికే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. డిపాజిట్ కూడా రాదు మైనంపల్లి, డిపాజిట్ కూడా రాదు పక్కా చెప్తా ఉన్నారు. 100% రాదు డిపాజిట్. అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసుకుని ఎఫెక్ట్ పడే అవకాశం పెద్దది కదా, ఇవే కదా పెద్దవి. ఇప్పుడు లోకల్ బస్సులలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అదేదో ఎలక్షన్ అప్పుడు ఏదో పైసలు ఇస్తే చేస్తారు. కానీ చదువుకున్నాడు చాలా మంది మల్కాయల్లో చాలా తెలివి మంత్రులు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇట్లాంటి మనకు వద్దు అని చెప్పి మొన్ననే ఎలగొట్టేసారు. 52,000 మెజార్టీ మొన్ననే ఎలగొట్టింది. మళ్ళీ వస్తే డిపాజిట్ లేకుండా. ఇప్పుడు మీరు అంటా ఉన్నారన్నా నేను కేసులు పెట్టాను, నేను నాకెట్లా జరిగిందో సేమ్ అట్లనే తీసుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికంటే ముందు మీరే చెప్పారు చట్టం మొత్తం వాళ్ళ చేతులకు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో మీరు ఎట్లా లీడ్ చేయగలరు? చట్టం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు కూడా మేము పెట్టిన కంప్లైంట్లు మావి ఏం చిన్న చిన్న కేసులు బెయిలబుల్ సెక్షన్ అని అలా పెద్దగా చేసుకున్నాం. చేసుకొని బాధ లేదు, చట్టం వాళ్ళ చేతులు ఉన్నా కానీ బాధ లేదు.
దేనికైనా సిద్ధం ఉందా, జైలు పోనీకైనా సిద్ధం. అదే అంటే మీరెట్లా నిలబడగలుగుతారు? కేసులకు వాళ్ళు కేసుల త్రూ ముందుకు వస్తా ఉన్నారు కదా, మీరు కేసులు కాకుండా కొట్లాటలకు. ఇవాళ కేసులు అయితే రేపు వాళ్ళకి కావా? నాకు రాదా టైం? నాకు వచ్చినప్పుడు మేము వదలం కదా. ఇంకోటనే ఈ మహిళా కార్పొరేటర్లకు సంబంధించి వాళ్ళ చేతులు పట్టుకొని లాగడం కావచ్చు, అంటే చీరలు కూడా పట్టుకున్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎంతవరకు అది వాస్తవం? అది వాస్తవం. వాస్తవం. వీడియోస్ యూట్యూబ్ లో ఆల్రెడీ రెడీగా ఉంది. వీడియోలు కూడా ఉన్నాయి. మేము కొట్టలేదు, ఎవరి మీద చేయలేదు అంటే చేయని వీడియోలు చేసిన వీడియోలు కూడా వాట్సాప్. ఎంతమంది మీద దాడి జరిగిందన్న ఈ ఘటనలో? ఒకటి నలుగురు మీద. కార్పొరేటర్ భర్తతో పాటు కార్పొరేటర్ భర్త, మా కార్పొరేటర్ లేడీ, నా పైన ఇంకొక జేసీ లీడర్ ఒక ఆయన. అంటే మీరు కాకుండా ఇప్పుడు వాళ్ళు లీగల్ గా వెళ్తా ఉన్నారా? లీగల్ గా కేసులు చేసినారు వాళ్ళ, అంటే కేసులు టేకప్ చేసే ప్రయత్నం ఏమైనా చేసారు? ఆల్రెడీ కేసులు చేసారు. వేరేతో ప్రెజరైజ్ చేసి కేసులు పెట్టింది. రైట్. ఇప్పుడు దాడి తర్వాత కూడా ఇప్పుడు మీకు ఇంకా కొన్ని బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయని చెప్పి వినిపిస్తా. ఎంత బెదిరించినా బెదిరిపోయేటోళ్ళం అయితే మేము కాదు. నిజమేనా కాల్స్ అయితే? బెదిరింపు కాల్స్ వచ్చినా బెదిరిపోయటం కాదు. మేము ఒక్కలమే తిరుగుతాం మల్కాజ్గిరిలో. మేము 10 బండ్లు వేసుకోం, 10 మందిని వేసుకోం. అవసరం కూడా లేదు నాకు. మేము కబ్జాలు చేస్తున్నాం కదా, వాళ్ళు కబ్జాలు చేసుకుని వాళ్ళు నింపుకుని మంచిగా. మేము క్లియర్గా ఉన్నాం కనుక మేము ఒక్కలమే తిరుగుతాం. 10 మంది వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. రైట్. ఫైనల్ గా ఈ మల్కాజ్గిరి ప్రజలకు అట్ ద సేమ్ టైం మైనంపల్లి ఫ్యామిలీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా తప్పు. ఈ ఇన్సిడెంట్ తప్పు చేసింది అయితే తప్పు. మీరు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు మనం వస్తున్నా మాట్లాడతామంటే అది ఆడికే అయిపోతుండే, ఇంత పెద్దగా కాకపోతుండే, ఇంత రచ్చ కాకపోతుండే. ఇవాళ మేము బోనాల్ ప్రోగ్రామ్ లో ఉన్నాం కనుక మేము ఏం చెప్పదలుచుకోలేదు. మేమైతే ఎవ్వరి జోలికి పోతలేము. మా జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు.